హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ సంబంధించి అయితే ఎనబుల్ అయితే మళ్ళీ అయితే అయ్యింది. అయితే ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే ర్యాంకు రాని వాళ్ళకి కొత్త ర్యాంక్ అనేది ఎప్పుడు ఇస్తారో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మీరిక్కడైతే చూస్తున్నారు కదా, డిక్లరేషన్ ఫామ్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ ఎవరైతే అంటే అదర్ థాన్ ఏపీ స్టేట్ బోర్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చాలా మందికుండే డౌట్ ఏంటంటే ఏపీ వాళ్ళు కూడా సబ్మిట్ చేయాలా అని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. వాళ్ళైతే అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడే మెన్షన్ చేశారు. డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే మనకి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్‌లోడ్ అంటే మనకిక్కడ ఏపీ బోర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లోడ్ చేయగలని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్లీ స్టూడెంట్స్ రాశారు కదా! సో, సప్లీ వాళ్ళు మళ్ళీ ఆళ్ళకి ర్యాంక్ రాలేదు కాబట్టి మాకు మళ్ళీ అప్లై చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడైతే ఎవరు కూడా అప్లై చేయట్లేదు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరేంటంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ నాట్ రిక్వైర్డ్ అని వస్తే మాత్రం మీరైతే ఇక్కడ సబ్మిట్ చేయనవసరం లేదు. లేకపోతే మరి సబ్మిట్ చేయవలసి ఉంటుంది డిక్లరేషన్ ఫామ్ అయితే. కంపల్సరీగా డీఎస్సీ ఇంటర్ వాళ్ళు సప్లీ వాళ్ళు ఎవరైతే ఉంటారో కన్ఫర్మ్‌గా అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకిక్కడ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో, రిజల్ట్స్ అనేవి మనకిక్కడ ఏంటంటే మాక్సిమం మనకి 4-5 డేస్‌లో అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కుదిరితే ఈ వీక్‌లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ డిలే అవుతే మాత్రం కన్ఫర్మ్‌గా నెక్స్ట్ వీక్‌లో మనకి మండే కానీ, ట్యూస్‌డే కానీ మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, వెంటనే అప్డేట్ రాగానే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు అప్లోడ్ చేస్తారని కూడా మనకైతే ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా డైరెక్ట్‌గా చేసేస్తున్నారు. సో, మనకు అందుకోసమే మీకు వెంటనే అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మెయిన్‌గా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. కన్ఫర్మ్‌గా మీకు అక్కడి నుంచి అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.